రోజుల కోర్టులో కూడా సెకండ్ అప్పీల్ వేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 7లో సక్సెషన్ అంటే వారసత్వం కానీ బిల్డింగ్ అంటే వీలునామా వారసత్వం ఈ రెండు కేసులు సెక్షన్ 7 కింద తహసీల్దార్ మ్యూటేషన్ ఉంటుంది. ముందు చేసే మ్యూటేషన్కి దీనికి డిఫరెన్స్ ఏమంటే మనకి సేల్ కానీ గిఫ్ట్ కానీ పార్టీషన్ ఇవన్నీ మీరు ఏ రోజైతే స్లాట్ బుక్ చేస్తారో ఆ రోజు తహసీల్ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది అదే రోజు. మాకు ఎక్స్టెంట్ తక్కువ వచ్చింది, అది పిఓబిలో ఎంటర్ అయింది, లేదు సర్వే నెంబర్ తప్పుగా వచ్చింది, నేమ్ కరెక్షన్ ఉన్న ధరణిలో నేమే లేదు, అలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదో అప్లికేషన్స్ తీసుకున్నారు అనేది కాదు, మనకి చట్టంలోనే సెక్షన్ 4లో మెన్షన్ చేశారు. అంటే చట్ట ప్రకారంగానే అప్లికేషన్స్ తీసుకోవాలి అనేది. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వీటిని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది కూడా డీటెయిల్గా మనకి రూల్స్లో మెన్షన్ చేశారు. అంటే ఆ నోటీసెస్ ఇవ్వాలి, ఇంట్రెస్టెడ్ పార్టీ, అవన్నీ జరిగిన తర్వాతే మనము అప్లికేషన్స్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ కూడా వన్స్ నోటీసెస్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో రూపొందించడం జరిగింది. సో ఒకవేళ అప్లికేషన్ డిస్పోజ్ అయిన తర్వాత ఇంకా మీకు ఏమైనా చేసుకునే ప్రొవిజన్ కూడా మనకి ఆర్డీఓ లెవెల్లోని కలెక్టర్ లెవెల్లో అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి దీంట్లో మ్యూటేషన్స్ కూడా 4 సెక్షన్స్లో మెన్షన్ చేశారు. అంటే సెక్షన్ 5, 6, 7, 8. సెక్షన్ 5 కింద మనకి సేల్ ట్రాన్సాక్షన్స్ కానీ గిఫ్ట్ డీడ్స్ లేదా మనకి ఎక్స్చేంజ్, మార్టిగేజ్, మనకి పార్టిషన్ డీడ్స్ అనేది సెక్షన్ 5 కింద తహసీల్దార్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉందో అంటే మనము స్లాట్ బుక్ చేయడము, తహసీల్దార్ ఆఫీస్కి వస్తే రిజిస్ట్రేషన్ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్కి, బట్ మనకి ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మీరు ఫార్మర్స్ ఓన్గా కూడా డాక్యుమెంట్ రాసుకొని వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మా దగ్గర మేము ఒకటి పాస్ బుక్లు ఒక బుక్లు కాలిపోయినాయి. మేము ఆ ఊళ్ళో లేము, వేరే వెళ్ళిపోయాము. అయితే మా నాన్నని ఊళ్ళో కలిస్తే ఎందుకు వచ్చినామో కూడా తెలియదు. ఆక్రమిస్తున్నారు సార్ మా భూమి, ఇల్లు మొత్తం ఆక్రమిస్తున్నాయి. ఆల్రెడీ కానీ ఉన్నాయి. ఎన్ని చుట్టూ ఆంధ్ర చుట్టూ తిరిగినాక అయితే చేస్తున్నదంతా ఇది ముటేషన్ అధికారం లేదు.